అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియోలో అల్గారిథం అండ్ ఫ్లో చార్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. సి లాంగ్వేజ్లో అసలు అల్గారిథం అంటే ఏంటి, ఫ్లో చార్ట్ అంటే ఏంటి. నౌ అల్గారిథం అండ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్. అల్గారిథం an algorithm is a step by step procedure or set of instructions designed to solve a specific problem or a perform a particular task. ఇదంతా అనవసరం. అల్గారిథం అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెడ్యూర్ టు సాల్వ్ ఏ పర్టికులర్ టాస్క్ అని రాస్తే సరిపోతుంది. అల్గారిథం ఈజ్ ఏ లాంగ్వేజ్ ఇండిపెండెంట్. అల్గారిథం ఒక క్యారెక్టరిస్టిక్స్ తెలుసుకుందాం. డెఫినేషన్ ఒకటి, క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి తెలుసుకుంటే చాలు మనం. అల్గారిథం క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అల్గారిథం. ఇన్పుట్, an algorithm takes 0 or more inputs when initial data or information to produce a result. These inputs are well defined and specified. Output అంటే ఏంటి, అట్లీస్ట్ వన్ అవుట్పుట్. ఇక్కడ ఏంటి, 0 or more inputs, ఇక్కడ వన్ అవుట్పుట్ ఆర్ రిజల్ట్ బేస్డ్ ఆన్ ది ప్రొవైడెడ్ అవుట్పుట్ రిప్రజెంట్ ది సొల్యూషన్ టు ది ప్రాబ్లమ్ ఆర్ ది డిసైడ్ అవుట్కమ్. ఫైనెట్నెస్, మనకి మొత్తం ఈ డెఫినేషన్స్ అక్కర్లా, ఇవి గుర్తుంచుకోండి. ఫైనెట్నెస్, మస్ట్ బి ఫైనెట్, షుడ్ నాట్ రన్ ఇండెఫైనెట్లీ. డిఫైనెట్నెస్ అంటే ఏంటి, క్లియర్, యునాబికస్ అండ్ ప్రైసెస్లీ డిఫైన్డ్, నో యాంబిగ్యూటీ ఆర్ కన్ఫ్యూజన్. ఎఫెక్టివ్నెస్, an algorithm is designed to solve a specific problem or perform a particular task effectively. ఇందులో అల్గారిథమ్స్లో ఫస్ట్ డెఫినేషన్ ఒకటి నేర్చుకోవాలి. అల్గారిథం ఈజ్ ఏ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ టు సాల్వ్ ఏ పర్టికులర్ టాస్క్ ఆర్ టు సాల్వ్ ఏ స్పెసిఫిక్ ప్రాబ్లమ్ అని రాస్తే చాలు. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అల్గారిథమ్స్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అల్గారిథమ్స్లో ఇన్పుట్, అవుట్పుట్, ఫైనెట్నెస్, డిఫైనెట్నెస్, ఎఫెక్టివ్నెస్. గుర్తుంచుకోండి, ఇన్పుట్, అవుట్పుట్, ఫైనెట్నెస్, డిఫైనెట్నెస్, ఎఫెక్టివ్నెస్. అవి గుర్తుంచుకోండి. అడ్వాంటేజెస్ ఆఫ్ అల్గారిథం. It provides a core solution to give a problem. This solution can be implemented on a computer using any programming language. User's choice. User's choice అంటే ఏంటి, మనం ఇచ్చేది, మనమే యూజర్. It facilitates design document డిజైన్ చేస్తుంది. ఆర్ బ్లూ ప్రింట్ అంటే మీ అందరికి తెలిసి ఉంటుందిగా, ఆఫ్ ఏ గివెన్ ప్రాబ్లమ్ సొల్యూషన్. It ensures easy compression of a problem solution. It eases identification and removal logical errors in a program. It facilitates algorithms analysts to find the most efficient solution to give a problem. ఇది అడ్వాంటేజెస్ ఆఫ్ అల్గారిథమ్స్. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ అంటే ఏంటో చూద్దాం. దీంట్లో ఇన్ లార్జ్ అల్గారిథమ్స్లో ఫ్లో ఆఫ్ ప్రోగ్రామ్ కంట్రోల్ బికమ్స్ డిఫికల్ట్. ప్రోగ్రామ్ని కంట్రోల్ చేయడం చాలా డిఫికల్ట్ టు ట్రాక్. అల్గారిథమ్ ఈజ్ ఏ ల్యాక్ విజువల్ రిప్రజెంటేషన్ of programming constructs like flow charts, thus understanding the logic becomes relatively difficult. ఇది డిసడ్వాంటేజెస్ ఆఫ్ అల్గారిథమ్స్. నెక్స్ట్ ఫ్లో చార్ట్ అంటే ఏంటో చూద్దాం. ఫ్లో చార్ట్ అంటే ఏంటి, ఫ్లో చార్ట్ ఈజ్ ఏ గ్రాఫికల్ ఆర్ సింబాలిక్. ఫ్లో చార్ట్ ఈజ్ ఏ సింబాలిక్, ఇది గుర్తుంచుకోండి, సింబాలిక్ ఆర్ గ్రాఫికల్. ఫ్లో చార్ట్ ఈజ్ ఏ గ్రాఫికల్ ఆర్ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆర్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ అన్ అల్గారిథమ్. ఏదైనా ఒకటి రాస్తే చాలు, ఏ ఫ్లో చార్ట్ ఈజ్ ఏ గ్రాఫికల్ ఆర్ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ అన్ అల్గారిథమ్, లేకపోతే ఏ ఫ్లో చార్ట్ ఈజ్ ఏ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ అన్ అల్గారిథమ్ అని రాసి, ఇట్ ఈజ్ ఏ డయాగ్రామ్ దట్ షోస్ అన్ ఓవర్ వ్యూ ఆఫ్ ఏ ప్రోగ్రామ్. ద ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్సైడ్ ది ఫ్లో చార్ట్ ఇన్ స్టెప్ బై స్టెప్ ఫామ్. అసలు ఫ్లో చార్ట్లో మనం ఫ్లో చార్ట్ని ఎలా రాయాలో ఇప్పుడు మీకు చూపిస్తా. వాటి సింబల్స్ ఫంక్షన్ నేమ్ రిప్రజెంటెడ్ ఎట్లా రిప్రజెంట్ చేయాలి అవన్నీ చూద్దాం. సింబల్ ఓవెల్ ఆర్ రౌండెడ్ రెక్టాంగిల్. నేమ్ వచ్చేసి దీన్ని ఎక్కడ చేయాలి, ఓవెల్ కానీ రౌండెడ్ రెక్టాంగిల్ కానీ. మనం స్టార్టింగ్లో ఏదైనా రాసేటప్పుడు ఓవెల్ కానీ లేకపోతే రౌండెడ్ రెక్టాంగిల్, మళ్ళీ ఎండింగ్లో. ఇది నేను మొత్తం ఇది అయిపోయిన తర్వాత మీకు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూపిస్తాను ఫ్లో చార్ట్, అప్పుడు మీకు అర్థమైంది. రిప్రజెంటెడ్ బై ఓవెల్ ఆర్ రౌండెడ్ రెక్టాంగిల్, రిప్రజెంట్స్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఆఫ్ ఏ ప్రాసెస్. చెప్పాను, స్టార్ట్ మొదలుపెట్టినప్పుడు మళ్ళీ లాస్ట్ ఎండ్ అప్పుడు యూజ్ చేస్తాం ఈ రెండు. ఎండింగ్కి స్టార్టింగ్ మాత్రం యూజ్ చేస్తాం. ఇదేంటి, ఇది వచ్చేటప్పుడు ప్యారలలోగ్రామ్. ఇన్పుట్కి అవుట్పుట్ అంటే మనం ఇన్పుట్ ఇస్తాం కదా, ఏమన్నా నెంబర్స్ ఇంటీజర్స్ కానీ అలాగా, మళ్ళీ అవుట్పుట్ వస్తుంది కదా, అవుట్పుట్కి వాడతాం ప్యారలలోగ్రామ్. ఇది దానికి సంబంధించిన మ్యాటర్. యాక్షన్ ప్రాసెస్, ఇదేమో రెక్టాంగిల్. ఫంక్షన్ నేమ్ యాక్షన్ ప్రాసెస్.
రెక్టాంగిల్ యాక్షన్స్, లాజిక్స్ అండ్ క్యాలిక్యులేషన్స్. ఏదైనా ప్రోగ్రాంలో లాజిక్స్, క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా, అవి మనం ఏంటంటే రెక్టాంగిల్ పెట్టి ఆ బాక్స్లో రెక్టాంగిల్లో మనం రాస్తాం ఆ క్యాలిక్యులేషన్స్. ప్లేస్ ఇన్ ది ప్రాసెస్. ఇది వచ్చేటప్పటికి రాంబస్ ఆర్ డైమండ్ షేప్ అంటాం. డెసిషన్ కానీ కండిషన్స్ అంటే ఇఫ్ ఎల్స్, వైల్, డూ వైల్, అవి ఫర్ లూప్స్ అయ్యి. కండిషన్స్ అంటే కండిషన్స్కి వాటికి ఇవి వాడతాం రాంబస్. కండిషన్స్ అయ్యి మీరు మళ్ళీ నెక్స్ట్ తర్వాత చూద్దాం వాటి గురించి. కండిషన్స్ ఆర్ డెసిషన్ మేకింగ్ స్టెప్స్ ఇన్ ఏ ఫ్లో చార్ట్. ఇవి మామూలుగా యారోస్ వాడుతూ ఉంటాంలే, డౌన్కి ఇట్ట గీస్తారు యారో, డైరెక్టర్ లైన్, కనెక్టర్ లేకపోతే సర్కిల్. దీని ఫంక్షన్ నేమ్ కనెక్టర్, సర్కిల్ ఇది. ఇప్పుడు మీకు అసలు ఫ్లో చార్ట్లో ఒక రూల్స్ చూద్దాం. ఫ్లో చార్ట్ డిజైన్ రూల్స్. ఫ్లో చార్ట్ డిజైన్ రూల్స్. ఇట్ మస్ట్ బిగిన్ విత్ ఏ స్టార్ట్ అండ్ ఎండ్ విత్ ఏ స్టాప్ సింబల్. ద స్టాండర్డ్ ప్రాసెస్ ఫ్లో should be either top to bottom or from left to right. The instructions specified in the flowchart must be crisp and concise. ఇప్పుడు అల్గారిథం చూద్దాం. అల్గారిథంలో స్టెప్ 1 స్టార్ట్, స్టెప్ 2 డిక్లేర్ రేడియస్ ఏరియా, స్టెప్ 3 రీడ్, మనం రేడియస్ని రీడ్ చేస్తున్నాం. లెట్ పై ఈజ్ ఈక్వల్ టు 3.14. ఇది మనకి చిన్నప్పుడు 10th క్లాస్లో కూడా మనకు వచ్చింది. స్టెప్ 4 క్యాలిక్యులేట్ ఏ ఈజ్ ఈక్వల్ టు పై ఇంటి ఫార్ములా, పై ఆర్ స్క్వేర్ అని చెప్పి ఫార్ములా ఉంటుంది చూసారా, అలాగా. మనం ఇక్కడ సి లాంగ్వేజ్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇంటూని ఇలా వాడతాం అనమాట. డైరెక్ట్గా ఎట్ట పెట్టరు, ఎట్ట పెడితే అది రాంగ్, అటు కాదు ఇట్టు పెడతాం. సి లాంగ్వేజ్లో వచ్చేటప్పటికి పొరపాటున మీరు అట్టు పెట్టి సార్ కొట్టేశారు అది అంటే ఇక మనం ఏం చేయలేం. తెలుసుకోండి, కొన్ని రూల్స్ ఉంటాయి సి లాంగ్వేజ్లో. నెక్స్ట్ స్టెప్ 5 ప్రింట్ ఏ, స్టెప్ 6 స్టాప్. ఇప్పుడు దీన్ని మనం ఫ్లో చార్ట్లో ఎలా రాస్తామో చూద్దాం. అక్కడ ఏమి ఇచ్చాడు, ఇక్కడ స్టార్ట్ ఇచ్చాడు. ఈ స్టార్ట్ని మనం ఫ్లో చార్ట్లో వచ్చేటప్పుడు స్టార్ట్, రీడ్, రేడియస్. ఇంకోటి ప్రతిదీ కూడా చూడండి, నేను అట్టేస్తున్నాను. మీకు ఇందాక చెప్పాను సర్కిల్, రాంబస్, స్క్వేర్, ప్యారలోగ్రామ్. నెక్స్ట్ పై ఈజ్ ఈక్వల్ టు 3.14. రెక్టాంగిల్ దేనికి యూజ్ చేస్తూ ఉన్నాము, క్యాలిక్యులేషన్స్, ఫార్ములాస్ అయ్యి రెక్టాంగిల్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇది వన్ ఫార్ములా కూడా వచ్చింది మనకి. ఏరియా అంటే ఏంటి, ఏరియా ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ కదా, పై ఆరు లేకపోతే రేడియస్ అని కూడా రాసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ప్రింట్ చేస్తాం దేన్ని, ఏరియాని. గమనించుకోండి ఇక్కడ చూడండి, స్క్వేర్, రెక్టాంగిల్, ప్యారలోగ్రాము, సర్కిల్. నెక్స్ట్ ఎండింగ్ ఏం చెప్పాను, ఎండింగ్ దేంట్లో పెట్టాలి, ఎండ్ చేసేటప్పుడు కూడా మనం ఇది యూజ్ చేస్తాం సర్కిల్. అదే ఓవెల్ అంటాం. స్టార్టింగ్లో చూడండి, ఎండింగ్లో చూడండి, మధ్యలో ఫార్ములాస్ చూడండి. ఇదనమాట. మధ్యలో రీడ్కి మనం ఏం చేస్తాం, ఇన్పుట్కి అవుట్పుట్కి. రీడ్, రేడియస్. దీనికి చూడండి ప్యారలోగ్రామ్, యారోస్. ఇప్పుడు అర్థమైందా మనం అల్గారిథం ఇస్తే ఎలా రాయాలో. ఇంకొండి అల్గారిథం స్టార్ట్, డిక్లేర్, రీడ్ ఆర్ ఇస్తే మనం దీన్ని అలా రాయాలి. ఇప్పుడు మీకు ఇంకోటి చూపిస్తా. ఇది వచ్చేటప్పటికి సెకండ్ అనమాట. స్టార్ట్, డిక్లేర్ ఏబిసి, రీడ్ 2 నెంబర్స్ ఏ బి, సి ఈజ్ ఈక్వల్ టు ఏ, స్టెప్ 5 ఏ ఈజ్ ఈక్వల్ టు బి, బి ఈజ్ ఈక్వల్ టు సి, ప్రింట్ ఏబి, స్టాప్, స్టెప్ 6. దీన్ని ఇప్పుడు ఫ్లో చార్ట్లో రాసి చూపిస్తా. ఇదిగోండి ఫ్లో చార్ట్. స్టార్ట్ దేంట్లో పెట్టాలి, ఓవెల్. నెక్స్ట్ యారో మార్క్ డౌన్. తర్వాత మనం ఇన్పుట్ ఇచ్చేటప్పుడు రెక్టాంగిల్ వాడాలన్నాగా డిక్లేర్. ఇందాక అక్కడ ఏముంది, డిక్లేర్ ఏబిసి అని ఉంది, ఏబిసి. నెక్స్ట్ ఏముంది, రీడ్ చేయాలన్నప్పుడు ఏమో వాడమన్నా, ప్యారలోగ్రామ్. గుర్తుంచుకోండి, రీడ్ చేయాలంటే ప్యారలోగ్రామ్. రీడ్ ఏ అండ్ బి. నెక్స్ట్ రెక్టాంగిల్, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు బి. మనకి అక్కడ సేమ్ అల్గారిథంలో ఉన్నట్టే రాస్తాం మనం.
మీకు డౌట్ వస్తే మీకు అల్గారిథం మళ్ళీ చూపిస్తాను. బి ఈజ్ ఈక్వల్ టు సి. నెక్స్ట్ ప్రింట్ చేస్తున్నాం. అవుట్పుట్కి ఇన్పుట్కి ఏం చెప్పాను నేను? ప్యారలలోగ్రామ్ అన్నా. అవుట్పుట్కి ఏమన్నా? ఫస్ట్ సింబాలిక్ రిప్రజెంటేషన్స్ అవి చూపించినప్పుడు అవుట్పుట్కి కూడా మనకి ప్యారలలోగ్రామే రావాలి. కాబట్టి ప్రింట్ ఏ అండ్ బి ప్యారలలోగ్రామ్ రావాలి. నెక్స్ట్ లాస్ట్ ఎండ్ వచ్చేటప్పటికి ఏం చేయాలి? ఎండ్ వచ్చేటప్పటికి మనం దేంట్లో పెట్టాలి? దీన్ని ఓవెల్లో పెట్టాలి. అది ఇదిగోండి మనం చేసింది. స్టార్ట్, డిక్లేర్ ఏబిసి, రీడ్ 2 నెంబర్స్ ఏబి, రీడ్ చేసాము. సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి, ప్రింట్ ఏబి, స్టాప్. సేమ్ ఇదిగోండి స్టార్ట్, రీడ్ ఏబి, డిక్లేర్ ఏబిసి, రీడ్ ఏ అండ్ బి, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి, ప్రింట్ ఏ అండ్ బి, ఎండ్. ఇలాగ మనం అల్గారిథం ఇస్తే ఫ్లో చార్ట్ ఇలా రాయాలి. ఇంతటితో అల్గారిథం అండ్ ఫ్లో చార్ట్ కంప్లీట్ అయిపోయింది. మీకు కనుక ఇంకా ఫ్లో చార్ట్ మీద అల్గారిథం మీద కన్ఫ్యూజన్ ఉంటే నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, మీకు ఖచ్చితంగా క్లారిటీగా అర్థమవుద్ది. ఇప్పుడు అల్గారిథం అండ్ ఫ్లో చార్ట్. ఇప్పుడు అల్గారిథం వేస్తున్నా. ఏమిద్దాం? స్టార్ట్. ఫస్ట్ మనం ఏం చేస్తాం? స్టార్ట్. నెక్స్ట్ ఏం చేస్తాం? డిక్లేర్. దీని పేరు కూడా రాసిన ఇక్కడ. యాడ్ 2 ఇంటీజర్స్ అండ్ డిస్ప్లే ది రిజల్ట్. యాడ్ 2 ఇంటీజర్స్ అండ్ డిస్ప్లే ది రిజల్ట్. యాడ్ 2 ఇంటీజర్స్ అండ్ డిస్ప్లే ది రిజల్ట్. ఇది మన హెడ్డింగ్ అల్గారిథం. దీనికి స్టార్ట్ ఫస్ట్ స్టెప్ 1. స్టెప్ 2 డిక్లేర్ 3 ఇంటీజర్ వేరియబుల్స్ యాజ్ ఏమనుకుందాం? num1 అనుకుందాం. అంటే నెంబర్ 1, నెంబర్ 2 అండ్ నమ్ నమ్ కాదు, అండ్ సమ్. ఇక్కడ ఏం చెప్పాం? యాడ్ 2 ఇంటీజర్స్ అన్నాం. ఒకటి ఇచ్చాం, num1, num2 ఇచ్చాం. దీన్ని యాడ్ చేయాలి. యాడ్ అంటే ఏంటి? సమ్. స్టెప్ 3 రీడ్ num1, num2 వాల్యూస్. స్టెప్ 4లో ఏం చేసాము? num1ని num2ని రీడ్ చేసాం. స్టెప్ 4కి వచ్చేటప్పటికి క్యాల్కులేట్. అక్కడ ఏమన్నా? యాడ్ 2 ఇంటీజర్స్ కదా, క్యాల్కులేట్. సమ్ ఈజ్ ఈక్వల్ టు num1 ప్లస్ num2. ఇక్కడ 1 పెట్టడం మర్చిపోయాను. num1 ప్లస్ num2. స్టెప్ 5 ప్రింట్ సమ్. స్టెప్ 6 స్టాప్. ఇదన్నమాట. ఇప్పుడు మనం ఫ్లో చార్ట్ చూద్దాం. ఫస్ట్ ఏమన్నాడు? స్టార్ట్ అన్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు? డిక్లేర్. దీన్ని ఏం చేయాలి? రెక్టాంగులర్ చెప్పానుగా, రెక్టాంగులర్ బాక్స్లో పెట్టాలి. నెక్స్ట్ రీడ్ చేసేటప్పుడు ఏం రీడ్ చేస్తాం? num1ని అంటే num2ని రీడ్ చేస్తాం. దీన్ని ఏం చేయాలి? ప్యారలలోగ్రామ్లో పెడతాం. నెక్స్ట్ ఏం చేయాలి? సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సమ్ని మామూలుగా బాక్స్లో పెడతాం, రెక్టాంగులర్ బాక్స్లో. మీకు ఎంత చూపించాం? డిస్ప్లే సమ్. మనం డిస్ప్లే అంటే ఏంటి? అవుట్పుట్ని ఏం చేస్తాం? ప్యారలలోగ్రామ్లోనే పెడతాం. నెక్స్ట్ స్టాప్. ఇంతే, ఫినిష్ అయిపోయింది. చూసారుగా అల్గారిథం అది, దానికి ఫ్లో చార్ట్. క్లారిటీ వచ్చిందా? లేకపోతే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామా? మీకు ఇంకో ఎగ్జాంపుల్ అవసరం లేదని అనుకుంటున్నాను నేను. మీకు అంత కావాలంటే ఇంకో ఎగ్జాంపుల్ కూడా నేను ఇప్పుడు చెప్తాను నెక్స్ట్ పేజీలో.
ఇందాల కండిషన్ వస్తే మనం ఒకటి యూజ్ చేయాలన్నాం, రాంబస్. ఇప్పుడు ఆల్గరిథం ఫ్లో చార్ట్ దీని గురించి చూద్దాం. ఏంటంటే ఇప్పుడు హెడ్డింగ్ వచ్చి లార్జెస్ట్ ఆఫ్, మనం కనిపెట్టాల్సింది లార్జెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ కనుక్కోవాల్సిందే. లార్జెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఆల్గరిథం వచ్చేటప్పటికి స్టెప్ 1 స్టార్ట్, స్టెప్ 2 డిక్లేర్ ది వేరియబుల్స్ A, B. Step 3 read A, B and compare A and B. Compare A and B. Step 4 if A, ఇదిగోండి ఇదే కండిషన్, if A greater than B, then go to step 6. అలా కాకుండా అంటే ఏ గ్రేటర్ దెన్ బి అయితే డైరెక్ట్గా స్టెప్ 6కి వెళ్ళిపోవచ్చు అని అర్థం. స్టెప్ 5 ఏంటి? ప్రింట్ బి ఈజ్ లార్జెస్ట్. ప్రింట్ బి ఈజ్ లార్జెస్ట్. గో టు స్టెప్ 7. బి అనేది ఏ అనేది గ్రేటర్ దెన్ అయితే గో టు స్టెప్ 6. బి అనేది లార్జ్ అయితే అంటే బి అనేది గ్రేటర్ దెన్ అయితే, బి అనేది ఎక్కువ అయితే గో టు స్టెప్ 4, స్టెప్ 7. స్టెప్ 6కి వచ్చేటప్పటికి ప్రింట్ అంటే ఏ అనేది లార్జ్ అయితే గో టు స్టెప్ 6 అన్నాం. అప్పుడు ఏమైంది? ఇది ప్రింట్ ఏనే కదా, ఏనేగా ప్రింట్ చేసేది. ప్రింట్ ఏ ఈజ్ లార్జెస్ట్. స్టెప్ 7 వచ్చేటప్పటికి ఫైనల్గా ఏమొచ్చింది? స్టాప్. ఇప్పుడు దాని గురించి ఫ్లో చార్ట్ చూద్దాం. ఫ్లో చార్ట్ స్టార్ట్ని ఏం చేస్తాం? మొబైల్ రీడ్ A, B. నెక్స్ట్ ఇప్పుడు మనకు కండిషన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు కండిషన్? రీడ్ చేసాము, స్టార్ట్ చేసాము. నెక్స్ట్ ఏమన్నాడు? ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి, ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి అన్నాడు. రాంబస్ కండిషన్ ఇచ్చినప్పుడు రాంబస్ యూజ్ చేయాలి. ఒకవేళ ఏ గ్రేటర్ దెన్ బి కాకపోతే ఫాల్సేగా, ఒకవేళ ఏ గ్రేటర్ దెన్ బి అయితే ట్రూవేగా. అప్పుడు ఏ గ్రేటర్ దెన్ బి ఫాల్స్ అయితే మనం ఏం చేస్తాం? బి ఈజ్ లార్జెస్ట్. నెక్స్ట్ ఒకవేళ ఏ గ్రేటర్ దెన్ బి అనేది కరెక్టే అనుకో, ట్రూవే అనుకో, అప్పుడు ఏం చేస్తాం? ఏ ఈజ్ లార్జెస్ట్. సర్కిల్ అని చెప్పాను చూసారా, లాస్ట్లో చెప్పాను అక్కడ అన్న టేబుల్, అది యూజ్ చేసాను మేడం. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ 7 ఏంటి? స్టాప్ చేసేటప్పుడు మనం ఎండ్ చేసేటప్పుడు ఏం చెప్పాను నీకు? ఓవెల్ యూజ్ చేస్తామని చెప్పాను కాబట్టి ఓవెల్. సో ఫైనల్గా అయిపోయింది. అది అల్గరిథము, ఇది ఫ్లో చార్ట్. కండిషన్లో అయితే ఎలాగా. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ చూద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్ అసలు చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఒక అల్గరిథము, ఫ్లో చార్ట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సింపుల్ ఇంట్రెస్ట్ అల్గరిథం. స్టార్ట్ స్టెప్ 1 స్టెప్ 2 అని రాయలే, కానీ మామూలుగా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఫస్ట్ స్టార్ట్, నెక్స్ట్ సరే రాస్తా. ఫస్ట్ సెకండ్ డిక్లేర్ వేరియబుల్స్. సింపుల్ ఇంట్రెస్ట్లో మనం ఏం వేరియబుల్స్ ఉంటాయి? ప్రిన్సిపల్ ఉండిద్ది. పి అంటే ఏంటి? ప్రిన్సిపల్. మీకు అర్థం అవుద్దని, అందరికి అర్థం కావాలని చెప్పి అలా రాసిన. టీ టైమ్, ఆర్ ఇక్కడ రాసిన. ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అండ్ ఎస్ఐ అంటే ఏంటి? ఇది సింపుల్ ఇంట్రెస్ట్. ఇది మాత్రం అందరు చెప్తారు, సింపుల్ ఇంట్రెస్ట్. థర్డ్ది వచ్చేటప్పటికి రీడ్ ది వాల్యూస్. ఏం చేస్తాం? వాల్యూస్ని రీడ్ చేస్తాం. ఏ వాల్యూస్ని? వేరియబుల్స్ని. ఏం వేరియబుల్స్? పైన రాసాగా, పిఈ టీఈ ఆర్. పి అంటే ప్రిన్సిపల్, టీ అంటే టైమ్, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 4వది క్యాల్కులేటర్.
ఫార్ములా ఇదేంటిది ఫార్ములా ఏంటంటే ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100 అని ఉంటుంది కదా, P × T × R. ఇప్పుడు ఇంటూకి మనం ఇది వాడతాం, గుర్తుంచుకోండి. మీరు మ్యాథ్స్లో వాడినట్టు ఎట్లా వాడారనుకో ఆడు కొట్టేస్తాడు, మార్కులు ఇవ్వడు అసలు. మీరు కంప్యూటర్లో అయినా ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడన్నా ఇదే వాడాల్సింది, PTR/100. నెక్స్ట్ ప్రింట్, సింపుల్ ఇంట్రెస్ట్ని ప్రింట్ చేస్తాం, ప్రింట్ చేస్తాయి. నెక్స్ట్ ఏంటిది ఆరోది స్టాప్, ఆ తర్వాత స్టాప్ చేసేస్తాం. తర్వాత ఫ్లో చార్ట్ చూద్దాం. దానికి ఫ్లో చార్ట్ ఏంటి, ఫస్ట్ స్టార్ట్ని ఏంటి ఓవెల్, రీడ్ PTR, Pని Tని Rని రీడ్ చేస్తామని చెప్పాను. ప్యారలలోగ్రామ్ ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అసలు, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది. ఇక్కడ ఏంటి ఫార్ములా P × T × R/100. ఫార్ములాకి ఏం చెప్పాను, మామూలు రెక్టాంగులర్ బాక్స్ అంతే, పెద్ద వాడాల్సింది ఏముంటుంది. ఫార్ములాకి రెక్టాంగులర్ బాక్స్ మాత్రమే. మళ్ళీ ఏం చేస్తాం, ఎస్ఐని సింపుల్ ఇంట్రెస్ట్ని ప్రింట్ చేస్తాం. ప్రింట్ చేసేటప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ రాంబస్ కాదు ఇది ప్యారలలోగ్రామ్. నెక్స్ట్ స్టాప్కి వచ్చేటప్పటికి ఏం చేస్తాం, మళ్ళీ ఓవెలే. మీరు ఓవెల్ అన్న వాడుకోవచ్చు, ఆర్ ఇందాక చెప్పా రెక్టాంగులర్ని అదే సర్క్యులర్ రెక్టాంగులర్ అని ఉండిద్ది, అంటే ఎట్ట వాడుకోవచ్చు. అది స్టార్ట్ అని పెట్టి పైన ఇలా కూడా రాసుకోవచ్చు, అంటే ఇట్ట, లేకపోతే మామూలుగా ఓవెల్ కన్నా పెట్టుకోవచ్చు. అది సింపుల్ ఇంట్రెస్ట్ అయిపోయింది. ఎక్కడికి వచ్చేటప్పటికి ఇది లార్జెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ కండిషన్ ఇస్తే ఎలా అయింది, మనకి యాడ్ 2 ఇంటెజర్స్ అండ్ డిస్ప్లే ది రిజల్ట్ అయిపోయింది. ఎగ్జామ్లో ఈ మూడిట్లో నుండి ఖచ్చితంగా ఒకటి అడుగుతాడు, ఖచ్చితంగా మీకు సెమ్లో ఖచ్చితంగా ఒకటి వస్తుంది చూడండి. వీటి గురించి తెలుసుకోవాలి మీరు ఖచ్చితంగా. అది ఈరోజు వీడియోలో ఇది చాలా అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని నేర్చుకుందాం, ఇంకా ఉన్నాయి చాలా. ఆపరేటర్స్, బిట్ వైజ్ ఆపరేటర్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో మన టార్గెట్ ఏంటి, బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేవి నేర్చుకుందాం, చాలా ఇంపార్టెంట్. బిట్ వైజ్ ఆపరేటర్సే కాదు, ఇంకా చాలా అసైన్మెంట్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఫైనల్గా ఫ్లో చార్ట్లో ఏమి ఇంపార్టెంట్, ఈ బాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏమి ఇంపార్టెంట్, అల్గారిథంలో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అల్గారిథం డెఫినేషన్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అల్గారిథం అంటే ఇది ఇన్పుట్, అవుట్పుట్, ఫైనైట్నెస్, డెఫినెట్నెస్, ఎఫెక్టివ్నెస్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజ్. నెక్స్ట్ వీడియోలో మనం ఏం నేర్చుకుందాం అనుకున్నాం, ఆపరేటర్స్, బిట్ వైజ్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాము. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ ఓకే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్.